మన పెదాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పుంగనూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈ రోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పుంగనూరు నియోజకవర్గం మా తల్లితో సమానము. అంత ఖచ్చితంగా అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు. ఈ రోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు. పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పుంగనూరు గానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంపుచెర్ల గానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రెండో విషయం ఏమంటే పార్లమెంట్ లో ఈ వక్ఫ్ బోర్డ్ పైన ముస్లింస్ కు వ్యతిరేకంగా వచ్చే బిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కు సపోర్ట్ గా నిలబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా, ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా, ఎక్కడ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు. ఈ రోజు వక్ఫ్ చట్టంలో ఏవైతే మార్పులు తీసుకురాదలుచుకున్నారో అవి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది. దాన్ని మేము ఖచ్చితంగా బిల్ ఇంట్రడక్షనే మేము వ్యతిరేకించాము. రేపు పార్లమెంట్ లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదన్నా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మా రికమెండేషన్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి గారు ఈ రోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఈ వక్ఫ్ చట్టం బిల్ పైన ఉండే సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో మైనారిటీస్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయన ద్వారా ఆ బిల్లులో పొందపరిచే విధంగా మేమంతా కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.